రాష్ట్రం దేశం ఉంటది 34 ఏళ్లకి ఇబ్రాహిం ట్రావర్ అన్న ఒక పిల్లగాడు అధ్యక్షుడయ్యిండు. పేట్రియాటిక్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిండు. మిలిటరీలో పనిచేసిన ఆయన ఫ్రెంచ్ ఎందులో ఈ దేశాన్ని పరిపాలించేది, బయట ఎందులో ఈ దేశాన్ని పరిపాలించేది అని 34 ఏళ్లకి దొంగల్ని, అవినీతి పరుల్ని ఆ దేశం ఉండబట్టి అధ్యక్షుడై ఫ్రెంచ్ పాలన నుండి విముక్తి చేసిండు 34 ఏళ్ల వయసులో. ఆఫ్రికా దేశాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి, అభివృద్ధి అయిపోతున్నాయి. మొన్న నేపాల్ ఎన్నికలు జరిగినాయి, మీరు చూసారు. నేపాల్ బలేన్షా అన్న పిల్లగాడు మీ వయసున్న పిల్లగాడు అక్కడ కాఠ్మండూగా మేయర్ చేసినాక ఆయన పార్టీ పెట్టి, ఆర్ఎస్పీ అన్న పార్టీ పెట్టి అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిండు. అవినీతికి వ్యతిరేకంగా గల్లి తిరిగిండు ఆయన. చైనా ఓటు చేసిన అవినీతి పైన కూడా విచారణ కమిషన్ వేపిస్తుండ. అక్కడ ఎయిర్పోర్ట్ లో చైనా అవినీతి చేసిందంట. ఆ చైనా వాడిని ఎదిరిస్తుండే ఒక 35 ఏళ్ల పిల్లగాడు బలేన్షా అన్న పిల్లగాడు. మొత్తం అక్కడ జనరేషన్ జెడ్ మూవ్మెంట్ తీసుకొచ్చారు, జెన్జీ మూవ్మెంట్ అంటారు. 20 నుండి 35 ఏళ్ల పిల్లల్ని మొబిలైజ్ చేసి ఈ దేశం ఇంకెన్ని రోజులు అవినీతిలో మగ్గాలని ఆయన తరిమి కొట్టిండు. అక్కడ మీరు చూస్తే 30 ఏళ్ల పిల్లలు మీకోసం చెప్తున్నది, మీ పిల్లల భవిష్యత్ కోసం చెప్తున్నది. ఇక్కడ 30 ఏళ్ల పిల్లలు తీసుకొస్తున్న తిరుగుబాటు గురించి చెప్తున్నారు. మన దేశంలో చూస్తే 60-70 మీరు వాణ్ణి అన్న అంటారు, వీణ్ణి అన్న అంటారు. ఎంతమంది అన్నాల్ని తయారు చేస్తారని నేను అడుగుతున్నా. అన్నాల్ని తయారు చేయకండి, వాళ్ళ పిల్లల్ని తయారు చేయకండి. మీరు గ్రామాలు తిరగండి, చైతన్యం తీసుకురండి. అక్కడ ఎక్కడో ఎల్ సాల్వడార్ అనే దేశం ఉంటుంది, సౌత్ అమెరికాలో ఎల్ సాల్వడార్ అనే దేశం ఉంటుంది. మీరంతా గూగుల్లో పెట్టి చూడొచ్చు. నయీబ్ బుకాలే అనే పిల్లగాడు 34 ఏళ్లకు అధ్యక్షుడు. ఆయన కూడా 34 ఏళ్లకు అధ్యక్షుడు. మీరు న్యూస్ చూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అంటుండు ఈ నార్కో మాఫియా మీద పోరాడుతూ అంటుండు. డొనాల్డ్ ట్రంప్ నార్కో మాఫియా అంటే సౌత్ అమెరికాలో మొత్తం అక్కడ కొకేన్ తయారై అమెరికాకు పోతుంది, విశ్వవ్యాప్తంగా పోతుంది అనమాట. వాటికి వ్యతిరేకంగా ఆయన ప్రత్యేక జైలు పెట్టిండు. ఈ గంజాయి బ్యాచ్ల కోసము, నార్కో టెరిస్టుల కోసము, కొకేన్ మాఫియాల కోసము గడగడలాడిస్తే ట్రంప్ మొన్న అధ్యక్షుడు అయినాక అమెరికా జైలున్న దొంగలంతా ఆయనతో ఒప్పందం చేసుకున్నారే, నీ జైల్లో పెట్టరా, నువ్వు సక్కగా చేస్తున్నావు వాళ్ళని. ఆయన 34 ఏళ్లకు అధ్యక్షుడు అయింది. ఆయన అక్కడ 24 అవర్స్ వర్క్ ఉంటుంది దొంగలకంతా, కొకేన్ మాఫియాకంతా కూడా. వాళ్ళకి పని నేర్పుతారా జైల్లో అంటే. ప్రపంచవ్యాప్తంగా కూడా కల్చరల్ మూవ్మెంట్స్, అవినీతికి వ్యతిరేకంగా మూవ్మెంట్స్ వస్తున్నాయి. మీరు మెజారిటీ ఉన్నారు, మీరు శాసించాలి. మీరు విద్యావంతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు. మీరు ఈరోజు ఢిల్లీ దాకా వచ్చిందంటే వీఆర్ఓ సోదరులు కావచ్చు, వీరంతా కావచ్చు, ఏదో సమస్య ఉన్నట్టు, వ్యవస్థల సమస్య ఉన్నట్టు వ్యవస్థ మీద మీరు పోవాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే కుమ్మెర కాదు, కుమ్మెరలా ఆ 2 నెలల పసికందుని ఎట్లయితే తొక్కి చంపిరో మిమ్మల్ని కూడా అట్లనే తొక్కి చంపుతున్నాయి ప్రభుత్వాలు. భయం లేక వాళ్ళకి ఏం చేస్తారు, మేము మేనేజ్మెంట్ చేసుకుంటాం, మేము వ్యవస్థల్ని మేనేజ్ చేస్తామని చెప్తున్నారు. ఏం మేనేజ్ చేస్తారు? యునైటెడ్ నేషన్ ఆఫీసులు ఉంటాయి, యునైటెడ్ నేషన్ డ్రగ్ అండ్ క్రైమ్ ఆఫీస్ ఉంటుంది. ఒక కంప్లైంట్ ఇస్తే కాళేశ్వరం మీద విచారణ చేస్తారు వాళ్ళు వచ్చి. మీకు తెలుసా విషయం? యూనిసెఫ్ ఆఫీస్ ఉంటుంది. ఒక కంప్లైంట్ ఇస్తే 2 నెలల పాపం చంపినంటే వాళ్ళు విచారణ స్టార్ట్ చేస్తారు. రాజకీయ నాయకులు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పరిపాలన చేయాలని చెప్తున్నారు. నేను మారింది, ఈ దేశం మారింది, కొత్త తరపు రాజకీయాలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ప్రశ్నించండి, మీరు ప్రశ్నించడం అలవాటు చేసుకోండి. రాజకీయ నాయకుల్ని మీరు వ్యక్తుల్ని తయారు చేయకండి, వ్యవస్థల్ని పటిష్టం చేయండి, వ్యవస్థలతో పని చేయండి. మీరు సింగపూర్ లో ఉంటుంది, సింగపూర్ లో మీరు చూడండి, జీరో కరప్షన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అరెస్ట్ చేసింది సింగపూర్ లో. ఈశ్వరమైన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ని సింగపూర్ లో ఉన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు 1 year జైల్లో వేసిర్రు. మీరు ఫిలిప్పీన్స్ చూస్తే యునైటెడ్ నేషన్ వెబ్సైట్ లో పెట్టిరు దొంగల గురించి. అది మార్కో ఫ్యామిలీ అని ఉంటుంది, మార్కో ఫర్డినాండ్ అని. 12 ఏళ్లు నేతృత్వం చేసి ఫిలిప్పీన్స్ లాంటి పేద దేశాన్ని ఒక 20,000 కోట్లు దోచుకుంటే ఈ రోజుకి కూడా ఒక బిల్డింగ్ పెట్టిరు. వాడు చచ్చిపోయాడు, అయినా కూడా వాడు ఆస్తులు జప్తు చేస్తున్నారు. ఆస్తులు జప్తు చేయడానికే బిల్డింగ్ పెట్టిరు. ఆ ఫిలిప్పీన్స్ ఒక దేశమా? చిన్న దేశం, పేద దేశం. ఆ కమిట్మెంట్ ఉంది అక్కడ యువతకి. మీరు కూడా అదే కమిట్మెంట్ తోటి పోరాడాలని చెప్తున్నాను నేను. అందుకే ఇక్కడికి వచ్చింది. మీరు ఆ కమిట్మెంట్ తోటి నిలదీయండి. మీరు చూసారు కాళేశ్వరంలో పగుళ్ళు వచ్చినాయి. ప్రపంచంలో ఏదైనా డ్యామ్ కడితే పగుళ్ళు వస్తాయా? మీరు చెప్పండి. ఏదైనా డ్యామ్ అవుతుందా? మీరు చెప్పండి. పైపులు వేస్తారు, ఎందుకు పైపులు వేస్తారో కాకతీయ రాజులు ట్యాంకులు కట్టిరా. ట్యాంకులు కడితే వరంగల్ మీరు చూస్తారు పాకాల లేక్ నుండి బొచ్చేటి లేకులు ఉంటాయి. మొత్తం ఎంత గట్టిగా ఉన్నాయి మీరు చెప్పండి. భూకంపం వస్తే కూడా ఆ లేక్స్ కి క్రాక్స్ రావంట. ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ ట్యాంకులు కట్టిరు ఆ రోజుల్లో. ఈ లేని తీసుకొస్తారు. పైపుల కుంభకోణము, డ్యాంల కుంభకోణము,
ఆ బిల్డింగ్ల కుంభకోణం, నాసిరకం బిల్డింగ్లు. ఈ రోజు ఎందుకు మీకు ఇదంతా చెప్తున్నా అంటే, ఒక దేశంలో అవినీతి వ్యవస్థలు బలోపేతమైతే కుమ్మెర లాంటి సంఘటనలు, నిరుద్యోగత, ధరల పెరుగుదల అన్ని కూడా వ్యవస్థల కొలాప్స్ వల్ల, విజిలెన్స్ లేకపోవడం వల్ల ఈ కుమ్మెర సంఘటన జరిగినప్పుడు మేమంతా కూడా నాగర్ కర్నూలుకు వెళ్ళడం జరిగింది. అంతా కూడా కుమ్మెర సంఘటన జరిగినప్పుడు మేము వెళ్తుంటేనే ముగ్గురిని అరెస్ట్ చేసింది ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అరెస్ట్ చేసింది. తర్వాత వాళ్ళు కనీసం నిందితుల్ని వాళ్ళు బయట పెట్టలేరు. వాళ్ళు ఫోరెన్సిక్ రిపోర్ట్, ఒక నకిలీ ఫోరెన్సిక్ రిపోర్ట్ చేసి చనిపోయింది పాపం, పాప గాని ఎందుకు చనిపోయిందో తెలియదంట. అంటే మీరు వాటిని కూడా మీరు ఫ్యాబ్రికేషన్ చేయగలుగుతారు అన్నమాట. ఈ దేశంలో ఫోరెన్సిక్ రిపోర్ట్లను ఫ్యాబ్రికేషన్ చేయగలుగుతారు, ఏదైనా ఫ్యాబ్రికేషన్ చేయగలుగుతారు. ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది వీళ్ళకి? అవినీతి డబ్బుతో వచ్చే కాన్ఫిడెన్స్. కాబట్టి మేము ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు నేరేళ్ల సంఘటన జరిగింది. వాళ్ళ కాళ్ళని తాళ్లకేసి ఫ్యాన్లకు కట్టిరు, వాళ్ళ చేతులని ఆ పోలీస్ స్టేషన్ కిటికీల కేసు కట్టిరు, వాళ్ళ కిడ్నీలు పోయినా కొడితే అట్లా కొట్టిరు. ఎస్సీలను బీసీలను ఇద్దరు అరెస్ట్ చేసి ఎందుకు? శాండ్ మాఫియాకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడితే, నేరేళ్ల శాండ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడితే వాళ్ళని ఎట్లా కొట్టిరు? వాళ్ళని ఫ్యూడలిజం అనుకుంటారా? తెలంగాణ ఫ్యూడలిజం పాలనుకుంటారు వీళ్ళంతా. ఏం చేస్తారు వీళ్ళంతా? వీళ్ళతో ఏమైతుంది? వ్యవస్థలు మా చేతులున్నాయి అనుకుంటారు వాళ్ళు. ఖబర్దార్, మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పరిపాలన ఉన్నోళ్ళు, మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఈ పోరాటాన్ని రాజ్య సభ్యులుగా తీసుకుపోయినాం, కేంద్ర మంత్రి దగ్గర తీసుకుపోయినాం. ఇదే ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయితే వాళ్ళ కొడుకు యునైటెడ్ నేషన్ కౌన్సిల్ కి పోయాడు. ఈ వ్యవస్థలు ప్రశ్నించడానికి, అవినీతి వ్యవస్థలు ప్రశ్నించడానికి మేము కూడా యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్, మీకు కూడా హ్యూమన్ రైట్స్, మీరు కూడా హ్యూమన్ రైట్స్, మీకు జరిగే అన్యాయాలు మీరు కూడా పోవాలి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కి. కుమ్మేర గురించి పోతాం, బీఆర్ఎల గురించి పోతాం. ఎన్నికల హామీలు ఎందుకు తప్పారు? పోవాలి మీరు అట్లా పోయి యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో కూడా గొంతెత్తుతామని చెప్తున్నాం. ఇంకొకసారి పసికందం చంపిన వ్యవస్థలో ఎవరి గ్యారెంటీ ఉందా? మాకుందా? మీకుందా? మన పిల్లలకుందా? మీరు చెప్పండి. ఎవరి పిల్లలకు లేదు. ఆ కేసుని నీరుగార్చాలని ఇప్పటికి 5 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. మిగతా 3 లెక్కలేదు ఇప్పటివరకు. కేసు పురోగతి పైన ఎట్లాంటి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తలేదు. అసెంబ్లీలో చర్చ లేదు. కనీసం అసెంబ్లీలో జోకులు చేస్తారు. బ్రోకర్ నా కొడుకులు, మాఫియా నా కొడుకులు, విద్యా వ్యవస్థను అమ్ముకునే కొడుకులు, మెడికల్ కాలేజ్ ఓనర్లు పిచ్చి పిచ్చి జోకులు ఇస్తారు అసెంబ్లీలో. మీ సమస్యలు మాట్లాడాలి కదా, ఇట్లాంటి సంఘటనలు మాట్లాడాలి కదా. టైం పాస్ అయిపోయింది. పోస్ట్ రిటైర్మెంట్ జాబ్లు అయిపోయినాయి. వాళ్ళకి రక్షణ అయిపోయింది. అసెంబ్లీ మీకు రక్షణ కావాలి, ప్రజలకు రక్షణ కావాలి. కానీ నల్లవరం ఉన్న దొంగలకి రక్షణ అయిపోయింది అసెంబ్లీ. మీరు ప్రశ్నించండి. నేను చెప్తున్నా, ఇది వ్యవస్థల సమస్య. ఆ పసికందు సమస్య కావచ్చు, మీ సమస్య కావచ్చు. వ్యవస్థ మూలాన్ని ప్రశ్నించండి. ప్రతిరోజు మీరు గొంతెత్తండి. ఈ వ్యవస్థలను కడగండి. ఎక్కడో లాండర్ అయిపోయా మనీ నల్లవరం దుబాయ్కి పోతుంది. మొన్ననే ప్రధానమంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను ప్రతి రాజకీయ నాయకుడు పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎలక్షన్ అఫిడవిట్ లో పెట్టాలని. నిన్న మీరు చూసిరు, ముఖ్యమంత్రి ఒక బిల్లు తీసుకొచ్చిండు. ముఖ్యమంత్రి ఏం బిల్లు అది? తల్లిదండ్రులను చూసుకోకుంటే ఉద్యోగులకు 15% కట్టాలి. అంటే మీకు జవాబుదారీతనం ఉండాలి. మీకు పోలీసులు మీరు చూసుకుంటారు. మీరు తప్పు చేస్తే, మీరు ఏదైనా తాగి దొరికితే మీరు ఫైన్ కట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులు అమ్మా నాన్న చూసుకోకుంటే వాళ్ళకి జీతం కట్ అవుతుంది. మరి రాజకీయ నాయకులకు ఏం జవాబుదారీతనం ఉందని అడుగుతున్నాయి ఈ వేదిక మీద. వాళ్ళకి ఏం జవాబుదారీతనం ఉంది? ఎలక్షన్ కమిషన్ వెళ్తాం. ఎన్నికల హామీలు అమలు చేయకుండా తప్పించుకునే ఇట్లాంటి దొంగ కొడుకులు తెలంగాణ అలవాటైపోయింది. 1000 కోట్లు సంపాదించి బలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు అసెంబ్లీలో. పనికిరాని కొడుకులు డాన్సులు చేస్తూ వస్తారు అసెంబ్లీకి. ప్రజా సమస్యలు మాట్లాడాలి. ప్రజా వేదిక కావాలి అసెంబ్లీ. మీ గొంతు ఉండాలి అక్కడ అసెంబ్లీలో. టైం పాస్, సెటిల్మెంట్లు, భూదందాలు, మెడికల్ కాలేజ్ మాఫియాలు, విద్యా సంస్థల మాఫియాలు, ఇట్లాంటి అసెంబ్లీకి సమాధానం తెలంగాణ తెచ్చుకుంది. మీరు చెప్పండి. మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం నిర్మించుకునే సామాజిక తెలంగాణ కాదు మనకు కావాల్సింది. భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలి. ఎవరో ఫారినర్ వచ్చి రాసిందనమాట. ఆమె ఫ్రెంచ్ ఆంథ్రోపాలజిస్ట్ వచ్చి ఏం రాసిందంటే, భౌగోళిక తెలంగాణలో కమ్ముల నుండి వెలమూలకు అధికార మార్పిడి జరిగింది తప్ప పేదలకు ఒరిగింది ఏం లేదని ఆమె రాసింది.
మీరు ఆ వెబ్సైట్ దొరుకుతుంది, యూట్యూబ్ లో కూడా వీడియోలు దొరుకుతాయి, యూట్యూబ్ లో కూడా ఆమె స్పష్టమైన వీడియోలు దొరుకుతాయి అనమాట. ఏమేం జరుగుతుంది తెలంగాణలో, ఈ దోపిడీ దొంగల చేతులకు ఎట్లా పోతుందనో ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులకు జవాబుదారీతనం ఉండాలని, జవాబుదారీతనం ఉండాలి వాళ్ళకి, జవాబుదారీతనం. వాళ్ళని డిస్మిస్ చేసినట్టు ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టిన ఎజెండా అమలు చేయకుంటే ఎట్లయితే 15% కట్ అయిన ఉద్యోగులకు అంటారో ఈ రాజకీయ నాయకులని టర్మినేట్ చేసేటట్టు చట్టం తీసుకురావాలి పార్లమెంట్ లో. వాళ్ళని పీకేసేయండి, వాళ్ళని రీకాల్ తీసుకురండి. విదేశాలు ఉంటాయి నార్డిక్ కంట్రీస్ లో, రీకాల్ అంటారు అనమాట. వారు సరిగా పని చేయకుంటే వాని టర్మ్ సగంలో వాడిని తీసేస్తారు, 2.5 ఏళ్లకు తీసేస్తారు అనమాట. రీకాల్ రెఫరెండం పెడతారు, రీకాల్ చేస్తారు. వాళ్ళకి మనం చట్టాలు తీసుకురావాలి. మీరు ఎన్నికల ప్రశ్నించాలి, రీకాల్ సిస్టమ్ తీసుకొద్దాము, రీకాల్ చేద్దాము. వాళ్ళకి జవాబుదారీతనం ఉండాలి. ఈ అన్ని అంశాలు వాళ్ళ పాస్పోర్ట్లు చూపించాలి, రీకాల్ తీసుకురావాలి. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బినామీలు, వాళ్ళ కంపెనీలు తెలంగాణ మొత్తం బినామీ కంపెనీలతో నిండిపోయినాయి. ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ చూస్తే దాని వెనుక ఎవడో పెద్ద రాజకీయ నాయకుడు ఉంటాడు. ఇట్లాంటి వ్యాపారం చేద్దామని ఇట్లాంటి వాళ్ళు అనుకుంటే బినామీలంతా అడ్డు వస్తారు, మొనోపొలి చేసి పడేసారు. ఇట్లా మాఫియాల చేతిలో పోయిన తెలంగాణలో మీలాంటి ఉద్యోగులకి ఎక్కడ సొల్యూషన్ ఉంటుందని నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. ఈ మాఫియాలను కూర్చోండి, నేపాల్ లాగా, ఎల్ సాల్వడార్ లాగా మీరు ఈ మాఫియాల్ని మట్టిలో గడపండి. ఎలక్షన్ లా మీ పిల్లల భవిష్యత్తు కోసం బంగారు తెలంగాణ నిర్మించుకోవాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం రాజకీయ నాయకులు వాళ్ళు ఇచ్చిన ప్రతి ఎలక్షన్ హామీనే మీరు కోర్టులో పెట్టండి, మీరు హైకోర్టు జడ్జిమెంట్ పెట్టండి. వీళ్ళుగా ఇట్లాంటి హామీలు ఇచ్చి సార్ వీళ్ళు అమలు చేయకుంటే వీళ్ళని వెంటనే రీకాల్ చేయండి అని పెట్టండి. మీరు నేను చెప్పింది తప్ప వాళ్ళని రీకాల్ ఎందుకు చేయదు మీరు చెప్పండి. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎవరి కోసం, ఎలక్షన్లు దేనికోసం, ఎలక్షన్ కమిషన్ దేనికోసం, న్యాయ వ్యవస్థ దేనికోసం? అరే ట్రాన్స్జెండర్లకు హక్కులున్నాయి ఈ దేశంలో, న్యాయ వ్యవస్థ రెయిన్బో జస్టిస్ మీకు లేవా? మీరు ప్రశ్నించండి, కోర్టులను పోయి పిల్లులు వేయండి. మీరు రాజకీయ నాయకులు రీకాల్ కావాలి, వాళ్ళు ఎన్నికల హామీలు అమలు చేయకుంటే అని మీరు పిల్లేయండి. మీరు ఖచ్చితంగా ట్రాన్స్జెండర్లకు హక్కులు ఉన్నప్పుడు మీకున్నా చెప్పండి. ఈ దేశంలో మన హైకోర్టు వివాహ వ్యవస్థ మీద తీర్పిచ్చింది, అద్భుతమైన తీర్పిచ్చింది. పెళ్లైన కూడా తిరగొచ్చండి, అవే తీర్పు ఈ దేశంలో. ఆ తీర్పులా మీకోసం, మీ హక్కుల కోసం మీరు పోరాడండి, హైకోర్టులో పోటీ తిరగండి. మీరు పిల్లులు వేద్దాం, రాజకీయ నాయకుల మినహాయించుదాం, మీ అందరి హక్కులు సాధిద్దాం. ఈ కుమ్మేర సంఘటన వదలం, అవసరమైతే యూనిసెఫ్ కి పోతాం. అందరు సిద్ధమా యూనిసెఫ్ జోన్కి? యునైటెడ్ నేషన్ లో మేము కేసెస్ కూడా ఆడతాం రెఫ్యూజీ దాంట్లో. ఈ వ్యవస్థ 200 పసికలను కాపాడిన వ్యవస్థ మనమేం కాపాడుతుంది, మిమ్మల్ని ఏం కాపాడుతుంది? కాబట్టి అందరినీ కూడా సంఘటితమైన హక్కుల కోసం పోరాడదాము. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నా. థ్యాంక్ యూ.